ఓం దుర్గాదేవియే నమః. 8వ రోజు. నవరాత్రి ఉత్సవాల్లో 8వ రోజు అమ్మను సరస్వతీదేవి అవతారంతో అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మను విద్య, జ్ఞానం, కళలు, వాక్పటుత్వానికి అధిష్టాన దేవతగా భావిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు, పండితులు, కళాకారులు ఈరోజు పూజించడం ద్వారా ఆశీర్వాదం పొందుతారని నమ్మకం. పురాణ కథల ప్రకారం సరస్వతీదేవి బ్రహ్మదేవుని శక్తి స్వరూపం. సృష్టి ఆరంభంలో లోకం చీకటితో నిండిపోయి ఉండేది. బ్రహ్మ విశ్వ సృష్టి బాధ్యతను తీసుకున్నప్పుడు శబ్దం, వాక్కు, జ్ఞానం లేకపోయేసరికి అది అసంపూర్తిగా అనిపించింది. అప్పుడు ఆయన తపస్సు చేయగా ఆయన హృదయం నుండి ఒక దివ్య ప్రకాశవంతమైన దేవి ఉద్భవించింది. ఆమె సరస్వతీదేవి. సరస్వతీదేవి చేతిలో వీణ, పుస్తకం, రుద్రాక్షమాల కలిగి ఉంటుంది. వీణ సంగీతం, కళలకి ప్రతీకగా ఉంటే, పుస్తకం విద్య, జ్ఞానానికి సూచికగా ఉంటుంది. రుద్రాక్షమాల ధ్యానం, ఆధ్యాత్మికతను సూచిస్తుంది. హంసవాహనం సత్యాన్ని, అసత్యాన్ని వేరు చేయగల శక్తి. ఆమె ప్రత్యక్షమయ్యాకే బ్రహ్మ సృష్టి ప్రక్రియలో శబ్దం, వాక్కు, విద్యను స్థాపించగలిగాడు. అందుకే సరస్వతీదేవిని వాగ్దేవి అని, శారదాదేవి అని, జ్ఞానదాత్రి అని పిలుస్తారు. మరో కథ ప్రకారం ఒకసారి లోకంలో రాక్షసులు విద్య, జ్ఞానాన్ని చెడుదారి పట్టించారు. అప్పుడు అమ్మ సరస్వతి రూపంలో ప్రత్యక్షమయ్యి లోకంలో సత్యజ్ఞానం, నీతి, ధర్మం స్థాపించిందని చెబుతారు. మొదటి 7 రోజులు అమ్మను శక్తి రూపం, ధైర్య రూపం, ఐశ్వర్య రూపంతో ఆరాధిస్తారు. 8వ రోజు ముగింపుకు దగ్గరగా వస్తుంది. ఆ సమయంలో జ్ఞానం, వివేకం లేకపోతే శక్తి, సంపదలన్నీ అసంపూర్ణం. కాబట్టి 8వ రోజు సరస్వతి రూపం ద్వారా భక్తులకి జ్ఞానం, వాక్పటుత్వం లభిస్తుందని విశ్వాసం.